డాక్టర్ ప్రియాంక అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఏపీ నుండి టీడీపీ నేతలు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు రాజమండ్రి జిల్లా టీడీపీ అధ్యక్షులు, అలాగే రుడా చైర్మన్ వెంకటరమణ గారు, అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఉన్నారు. ముందుగా మనం రుడా చైర్మన్ గారిని అడుగుదాం. సార్ చెప్పండి సార్, రాజమండ్రి మీ ఏరియాలో జరిగిన ఇష్యూని ఎలా చూడొచ్చు? ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇప్పటివరకు అందరికీ తెలిసిందే. ఇది సోషల్ మీడియాలో కానీ అంత బాగా ఎక్కువగా వచ్చినటువంటి విషయం. అయితే ఇక్కడ ఇప్పుడు కుటుంబం కూడా చాలా బాధలో ఉంది. వారు కోరేది ఏంటంటే, ముఖ్యంగా రాజకీయాలు చేయొద్దంటే, గతంలో రకరకాల మీడియాలో రావడం, వారి మనస్తాపం చెందటం. సో దయచేసి రాజకీయం చేయొద్దని చెప్పేసి మరీ కోరుతున్నారు వారు. రెండో అంశం, ఎట్టి పరిస్థితుల్లో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వారు కఠినంగా శిక్షించాలి. వీరికి పడిన శిక్ష అందరికీ ఎగ్జాంపుల్గా మరొకరు ఎవరు కూడా చేయకుండా ఉండాలని చెప్పేసి వారు కోరుతున్నారు. సో ఆ దిశగానే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న రివ్యూ చేసి ఎంత కఠినంగా పెట్టగలుగుతారో అంత కఠినంగా పెట్టండి సెక్షన్స్ ఈ కేసులో అని చెప్పేసి వారు కూడా చెప్పడం జరిగింది. అయితే గత 2 రోజులుగా పాప హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇక్కడ పోలీసులు రావడం, సో పేరెంట్స్కి కూడా డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ ఏ రోజున ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్లో ఏం చేశారు, వీళ్ళు పోలీసులు చేసినటువంటి ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం. సో వారు కూడా సంతృప్తిగా ఉన్నారు. బాగానే జరిగింది ప్రాసెస్ అని వారు నమ్మకంతో ఉన్నారు. కానీ ఇటువంటి జరగకుండా మళ్ళీ చూడాలి కదా, మరి మా బాధని అర్థం చేసుకుని దయచేసి ఎవరికి జరగకుండా కఠినంగా శిక్షించాలని చెప్పేసి వారు కోరుతున్నారు. చాలా ఈ ఇష్యూ జరిగినాక 2 రోజుల తర్వాత బయటపడింది. దీని వెనకాల రాజకీయ నాయకులు అడ్డుకుంటున్నారు, నిందితుల్ని కాపాడుతున్నారు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనికి ఎందుకు వచ్చాయి ఆరోపణలు? అవి అంటే బేసిక్గా ఏమైందంటే, సంఘటన జరిగిన 3 గంటలకే యాక్చువల్లీ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిపోయింది. సో అది రికార్డెడ్గా ఉంది, అంత ఆన్లైన్, ఎవరు ఏమి దాన్ని మ్యానిపులేట్ చేయలేరు. కాకపోతే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఒక 2 days వీళ్ళని విచారించడం జరిగింది. ఇంట్రాగేషన్ కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు రిమాండ్ కూడా పంపించడం జరిగింది. సో అంత పక్క ప్రాసెస్గానే జరిగింది. కానీ కమ్యూనికేషన్ ఏదైతే ఉందో మీడియాకి కానీ, లేకపోతే పేరెంట్స్కి కమ్యూనికేషన్ ఏదైతే పోలీస్ వారు ఇవ్వాలో అక్కడ కొంచెం ల్యాప్సెస్ ఉన్నాయేమో అనిపించింది. ఈ లోపల ఈ అపోహలు సోషల్ మీడియాలో రకరకాలు అంటే దాన్ని వక్రీకరించడం. సో ఉదాహరణకి అక్కడ ఎస్పీ గారు గొడవ జరిగింది మాల్లో, కిందకు వచ్చి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిందన్నారు. అక్కడ గొడవ జరిగింది చనిపోయిన వారికి, చంపిన వారికి కాదు, మాల్లో ఉన్నటువంటి సిబ్బందికి, ఇక్కడ చంపిన వారికి గొడవ జరిగింది. కానీ మీడియాలో వేరే రకాలుగా ఈ గొడవలను సృష్టించడం. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటే బాగుండనేది. ప్రియాంకకి అతనికి వాళ్ళకి కూడా ఎలాంటి సంబంధం లేదు అంటే ఇంటెన్షన్గానే 2 సార్లు తొలగించి 3వసారి ఏకంగా మీదకి ఎక్కడం జరిగింది. దీన్ని ఇంటెన్షన్గా చూస్తున్నారు, అంటే కావాల్సిన చేశాడు అని చెప్పేసి అందరూ అదే అనుకుంటున్నారు. ఇనిషియల్గా ఇంటెంట్ లేదండి. ఇంటెన్షన్ ఆయన ఏంటంటే పారిపోవాలని అక్కడి నుంచి. సో మాల్ సిబ్బంది పడుతున్నారు, అక్కడి నుంచి పారిపోవాలని చూశారు. కానీ ఎప్పుడైతే ఫస్ట్ టైం గుద్దారో పాప వెనక్కి తిరిగి ఏదో మాట అంటాం, ఆయన కూడా తిరిగి అంటాం, క్షణికావేశం అక్కడ కనిపించిందని చెప్పేసి చూసిన వారు. మాల్ సిబ్బంది కూడా కొంచెం వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. ఆ వెహికల్ ఆపారు, వాళ్ళు ఆ వెహికల్ ఆపకుంటే ముందుకు వెళ్ళిపోతుంటే ఆ పాప బతుకుతుండే అని చెప్పేసి కొందరు ఆరోపిస్తున్నారు. అంటే ఇటువంటి అన్ని ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. తర్వాత అవన్నీ కూడా క్షుణ్ణంగా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అంతా చేసి రిపోర్ట్ రెడీగా ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనకి మ్యాక్సిమం ఇంటెంట్తో చేసిన క్రైమ్గా చూసి మ్యాక్సిమం శిక్ష దేంట్లో పడుతుందో ఆ సెక్షన్స్ పెట్టమని నిన్న క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే పోలీస్ వారికి వెళ్ళినాయి. సో తప్పకుండా చాలా స్ట్రిక్ట్గా ఉంటుందని భావిస్తున్నాను. సార్ మీరు చెప్పండి సార్, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళ కుటుంబానికి ఎలా భరోసా ఇస్తారు? నిన్న చంద్రబాబు గారు ఫుల్గా డీటెయిల్గా రివ్యూ చేయడం జరిగిందండి. స్థానిక ఎమ్మెల్యే గారితో, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, జోన్ ఇన్ఛార్జ్తో మొత్తం తెలుసుకున్నారు. దాదాపు 2 hours సార్ దీని మీద దృష్టి పెట్టి ఎట్లా జరిగింది సీక్వెన్స్ అన్నీ తెలుసుకొని, మీరు నమ్మరండి, దీంట్లో పేరెంట్స్ డిమాండ్ ఏం చేయలేదు. వాళ్ళంతా డిమాండ్ చేసింది న్యాయంగా, పక్కాగా, ఇంకొకళ్ళు రేపు పొద్దున ఎవరు కూడా ఇట్లా పిచ్చి పనులు చేయరాదు, శిక్ష అట్లా తీవ్రంగా ఉండాలి, అదొక్కటే మా సైడ్ నుంచి రిక్వెస్ట్ అన్నారు. వాళ్ళు ఫైనాన్షియల్గా అడిగిండేది లేదు, ఏం లేదు. బట్ సార్ అర్థం చేసుకొని, పాప చాలా బ్రైట్ స్టూడెంటు, చాలా కష్టపడినారు. పేరెంట్స్ అంతా, మీరు వాళ్ళ పేరెంట్స్ అండి ఎక్కడ చదివితే అక్కడ పోయేవాళ్ళు, అంత దే హ్యావ్ గివెన్ హార్ట్ అండ్ సోల్ ఫర్ దేర్ కిడ్స్. అట్లా అన్ని సబ్జెక్ట్ అర్థం చేసుకొని ముందుకు వచ్చి చంద్రబాబు గారు 20 లక్షలు చెక్కు నేను ఈరోజు ఇవ్వబోతున్నా వాళ్ళ పేరెంట్స్కి. అలాగే దాదాపు 10 lakhs పైన
మెడికల్ ఎక్స్పెన్సెస్ అయిందని విన్నారు. అది 10 కానీ రేపు ఎంతనా కానీ దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బి రియంబర్స్డ్ అన్నారు. అలాగే కాలేజ్కి పీజీ కాలేజ్కి సంబంధించిన అమౌంట్ కట్టారు ఏదైతే 10 లక్షలో 15 లక్షలో 20 లక్షలో వాట్ ఎవర్ దట్ అమౌంట్ ఆల్సో మనకు రిటర్న్ ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం. సో ఇవన్నీ చేస్తున్నాం. ఒకటి ఏమంటే ప్రాణం అయితే తిరిగి రాదు, బట్ వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ ఈస్ 2 థింగ్స్. ఐదర్ కాంపన్సేషన్ ఇచ్చి ఏదో ఒకటి హెల్పింగ్ చేసినట్లు ఒక మా సైడ్ నుంచి సపోర్ట్ ఉన్నాం, మేము అండగా ఉన్నాము మా గవర్నమెంట్ తరఫున ఒకటి చెప్పేదానికి. ఇంకోటి అట్ ఎనీ కాస్ట్ కేసు డైవర్ట్ కాకుండా పక్కాగా విత్ ప్రూఫ్స్తో విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్తో కోర్టుకి సర్వ్ చేసే లెక్క ఛార్జ్షీట్ ఫైల్ అయ్యే లెక్క అన్నీ పక్కాగా చూసుకుంటాం. అది 100% మా సైడ్ నుంచి చంద్రబాబు గారు కానీ మా లీడర్స్ కానీ వీఆర్ గోయింగ్ టు ఎన్ష్యూర్ దట్ జస్టిస్ ఈస్ గోయింగ్ టు బీ సర్వ్ వెరీ స్ట్రాంగ్లీ అనేదే మా వంతు మేము ప్రయత్నిస్తాం. అండ్ హోప్ఫుల్లీ జడ్జెస్ ఆల్సో విల్ కన్సిడర్ ఇట్ ఈస్ ది రేరెస్ట్ అని చెప్పి ఉరి తీయడమో లేకపోతే లైఫ్ లాంగ్ సెంటెన్స్ ఇవ్వడమో ఏదో ఒకటి అట్లాంటి శిక్ష ఇస్తారని ఆశిస్తున్నాం. మొదటి శిక్ష కేసులు పెట్టారు, అత్యయత్నం కేసు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఏమైనా దీని మీద ఏమైనా అత్యయత్నం కేసు పెట్టే అవకాశం ఉందంటారా? అంటే కేసెస్ ఒక్కొక్కటి ఫస్ట్ ఇమీడియట్ డెత్ కాలేదు. ఐ థింక్ దానికి తగ్గట్టుగా సెక్షన్స్ పెట్టారు. నేను కూడా యాక్చువల్గా నాకు ఈ సబ్జెక్ట్ ఇంత లైమ్ లైట్ వచ్చేదానికన్నా ముందే వాళ్ళు నాకు రామకృష్ణ గారు అని మాకు తెలుసు, ఆర్కే సొల్యూషన్స్ కర్నూలు, వాళ్ళకి సంబంధించిన పార్ట్నర్ వాళ్ళ డాటర్. ఆమె ఇమీడియట్గా నాకు ఫోన్ చేస్తే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. రాజమండ్రి గారు ఎస్పీ గారితో మాట్లాడితే ఎస్పీ గారు ఇట్లా ఏదో అంటున్నారు, లేదు సార్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్, కంటిన్యూస్ టచ్లో ఉన్నాము, ఏమీ లేదు, వీ విల్ ఎన్ష్యూర్ ప్రాపర్ జస్టిస్ విల్ బీ డన్, ఎక్కడా ఇది లేదు. సో సెక్షన్ స్టార్టింగ్లో చనిపోలేదు కదండి ఇమీడియట్గా. సో దే ట్రైడ్ హర్ బెస్ట్ ఆల్మోస్ట్. నిన్నటికి 6th డే, ఈ రోజుకి 7th డే అవుతుందను. సో చాలా ట్రై చేశారు అక్కడ కిమ్స్ హాస్పిటల్. సో ఆ సెక్షన్స్ ఒకసారి చనిపోతే సెక్షన్స్ మారిపోతాయి, దాని తగ్గట్టుగా సెక్షన్స్ మారుతాయి. సెక్షన్స్ లైట్ ఉందా ఎక్కువ ఉందా అనేది కాదు, ఇట్ ఈస్ నౌ గాన్ టు గవర్నమెంట్ నాలెడ్జ్. చంద్రబాబు గారు కూడా మానిటర్ చేస్తున్నారు స్ట్రిక్ట్గా. ఇట్ విల్ బీ డన్ అండి. ఎక్కడ కూడా అంటే ఏదో అపోహపడే పని లేదు, పక్కాగా జస్టిస్ విల్ బి డన్. వీ విల్ సీ దట్ ప్రాపర్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్, సిస్టమ్ అన్నీ ఏమైతే కోర్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయో అవన్నీ ఫాలో అయ్యేలాగా చూసుకునే బాధ్యత మాకు రాజమండ్రి ఎమ్మెల్యే గారు కూడా మానిటర్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ ఫాదర్తో మాట్లాడి ఏమన్నా ఉన్నా నేను మానిటర్ చేస్తాం. వీ విల్ ఎన్ష్యూర్ అండి పక్కాగా పోయి కోర్టులో జడ్జి ఫైనల్గా మంచి జడ్జ్మెంట్ ఇచ్చేదానికి లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? పోలీసు చర్యలు స్ట్రాంగ్గా తీసుకోవాలా అని నన్ను అడిగితే, అంటే ఒక మినిస్టర్గా పక్కన పెట్టి నేను కూడా దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్లో లేనంటే ఒక నార్మల్ కామన్ మ్యాన్గా మాట్లాడాలంటే చెమటలు తీసి ఒల్చాలా, దొరికిన వాళ్ళకి ఒల్చాలా, దొరికితే ఎన్కౌంటర్ చేయాలా నా ప్రకారం. ఇట్లా వాళ్ళని అప్పుడు భయం అనేది బీభత్సంగా ఉంటుంది. దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టూ మచ్. కొంతమంది బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాంటి వాళ్ళకి సరిగ్గా శిక్ష ఇస్తేనే సెట్ అవుతారు అనేది నాకు. బట్ దేర్ ఈస్ అ ప్రాసెస్, దేర్ ఈస్ అ ప్రొసీజర్, వీ హ్యావ్ టు ఫాలో. కాన్స్టిట్యూషన్ ఉంది, ప్రాపర్ ప్రొసీజర్గా పోవాలి. నేను ఒక కామన్ మ్యాన్గా చెప్పా. ఇప్పుడు ఇఫ్ యూ టాక్ యాజ్ అ మినిస్టర్ అని ఇదంటే దేర్ ఈస్ అ ప్రాసెస్, దేర్ విల్ బి అ ప్రొసీజర్ విచ్ విల్ బి ఫాలోయింగ్ అండ్ వీ విల్ ఎన్ష్యూర్, వీ విల్ డూ ద బెస్ట్. We will ensure that proper charge sheet is filed, documents are filed. కోర్టుకి ఎప్పటికప్పుడు టైమ్లీ ఒక మంచి అడ్వకేట్ని పెట్టుకోనో మా సైడ్ నుంచి ఉండే ఎక్కడ మిస్ కాకుండా, ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళు డబ్బులు ఎంతైనా పడేసి ఏమన్నా చేస్తారనే దాంతో వీ విల్ ఎన్ష్యూర్ ఆల్ దట్ విల్ బి ప్రాపర్గా జస్టిస్ వచ్చేలాగా చూసుకుంటాం. ప్రియాంక ఈ గ్రామానికి వైద్య సేవలు అందించేకి వస్తుందని చెప్పి ఎదురుగా చూస్తున్నారు ఆశగా, కానీ ఇప్పుడు ఇలా విగత జీవిగా వస్తుందని చెప్పి గ్రామంలో చాలా బాధపడుతుంది. అయితే ఇది రోడ్లో యాక్సిడెంట్ కాదు, కేవలం ఆగింటే ఢీ కొట్టడం, చనిపోవడంతో చాలా గ్రామం అంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? అదే అండి బాధాకరం. అదే చెప్తున్నా కదా, ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొని పిల్లల కోసము త్యాగం చేసి ఉంటారు పేరెంట్స్. ఇట్లాంటివన్నీ జరగడం అనేది దురదృష్టము. బట్ all that again I'm repeating, మా గవర్నమెంట్ తరఫున we will take utmost care. We will see that ఎక్కడ కేసు డివియేట్ అయ్యకుండా మైనస్ కాకుండా ప్రాపర్గా ఫైలింగ్, ఎందుకంటే అవతల వాళ్ళు కూడా అడ్వకేట్లని పెట్టుకోవచ్చు, ఏదైనా లోపాల్లో ఉందంటే దాన్ని పట్టుకొని పోయేది అనుకుంటారు. సో వీ విల్ ఎన్ష్యూర్ మన సైడ్ నుంచి ప్రాపర్గా చేసి ఒక జస్టిస్ సర్వ్ అయ్యేది స్ట్రాంగ్ అయితే ఒక
యూనో ఇది జరిగింది ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది, ఫ్యూచర్ వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు, తిక్క చేష్టలు చేయకుండా ఉంటారని భావించాలి. కానీ బట్ అన్ఫార్చునేట్ అండి, వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. షీ వాజ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్, ఎంబీబీఎస్లో కూడా షీ వాజ్ అ వెరీ బ్రైట్ స్టూడెంట్, ర్యాంక్ స్టూడెంట్ అని నిన్న. ఈవెన్ ఇక్కడ పీజీలో కూడా మంచి ర్యాంక్ వచ్చి సాధించింది, గవర్నమెంట్ సీట్ తరఫున వచ్చిందని. సో బట్ ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. హోప్ఫుల్లీ యూనో మనకి జడ్జెస్ మంచి తీర్పు ఇస్తారని భావిస్తున్నాను. రాష్ట్ర మంత్రిగా కాకుండా వ్యక్తిగతంగా అయితే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్న నిందితుల్ని చెండాలు వల్చాలని చెప్పేసి టీజీ భరత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్తో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా.